అన్నం పెట్టగలరు, ఇంట్లో ఉంచుకోగలరు తప్ప పాఠశాల ఫీజు చెల్లించడానికి కావలసినంత ధనవంతుడు కాదు మేనమామ. అందుకని ఆయన ప్రతిరోజు 10 మైళ్ళు నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో మైసూరులో ఒక మంత్రి గారు ఉండేవారు. ఆయన పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి 10 మైళ్ళు నడిచి వెళ్ళి ట్యూషన్ చెప్పి మళ్ళీ 10 మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు. అట్లా వచ్చి సంపాదించుకున్న ట్యూషన్ ఫీజు పిల్లలకి చెప్పిన డబ్బు దాచుకుని కాలేజీకి కట్టి బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన్ని పూణేలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఎంత కష్టపడి చదువుకున్నారు. చదువుకుని LCIICL అని ఆ రోజుల్లో ఉండేది డిగ్రీ, అంటే ఇప్పుడు బీటెక్తో సమానం. అందులో గోల్డ్ మెడల్ సంపాదించారు. అంత కష్టపడి పైసా చూసుకుని ఖర్చు పెట్టుకోవలసిన స్థితి నుంచి పైకొచ్చినటువంటి విశ్వేశ్వరయ్య గారు ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ అని ఇంజనీరింగ్లో ఒక గొప్ప ప్రక్రియని కనిపెట్టారు. నిజానికి ఆయన ఆ విధానం మీద పేటెంట్ తీసుకుని ఉంటే ఇవాళ బిల్ గేట్స్ అటువంటి వాళ్ళు మోక్షముండం విశ్వేశ్వరయ్య గారి యొక్క వారసుల ఐశ్వర్యంతో సరిపోరు. అన్ని కోట్లు వాళ్ళకి రావాలి. కానీ ఆయన ఇంత గొప్ప విధానం కనిపెట్టడానికి కావలసిన తెలివితేటల్ని నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు. నాకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతో నేను కనిపెట్టినదేదో అది నేను దేశానికి ఇచ్చేస్తున్నాను తప్ప నాకు ఏమీ అక్కర్లేదని రూపాయి ఆశించకుండా దీనివల్ల పిల్లలు వృద్ధిలోకి వస్తే నాకు చాలు, అంతకన్నా నేను కోరుకునేది ఏదీ లేదని ఆ ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ అనేటటువంటి ప్రక్రియని జాతిపరం చేశారు. చాలా చిన్న వయస్సులో ఉండగా ఆయన్ని ఎడెన్ నగరానికి తీసుకెళ్ళి నీటిపారుదల